నీకు బాధ ఉందా? నీ బాధను ఆయన దగ్గర తీసుకురా. నీ చేతకాని తనం ఉందా? నీ చేతకాని తనం ఆయన దగ్గర తీసుకురా. Your broken situations, your broken life, bring it to Him. All willows, come to Christ and glorify Him. If you have a praise to offer your praise. Give Him the best praise. నీవు ఆయన స్తుతించాలంటే ఘనమైన రీతిగా స్తుతించండి. నీవు ఆయన మహిమపరచాలంటే ఘనమైన రీతిగా మహిమపరచు. ఈ సమయంలో నీ పక్కోలు ఏం కాదు, నీ దేవుని నువ్వు ఎలా గంభీరంగా గణపరుస్తావు, గణపరచండి. Tell Him thank you. నా కొరకు పరముని విడిచి వచ్చిన రక్షక నీకు వందనములయ్యా. ఆ పరముని విడిచి వచ్చిన యేసయ్యా నీకు వందనములయ్యా. నా కొరకు బలియాగమైన యేసయ్యా నీకు వందనములయ్యా. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆ రోజు హోసన్నా అని వారు కేక వేసినప్పుడు వారికి అర్థము కాలేదు, కానీ ఈరోజు మేము గ్రహించుకుంటున్నామయ్యా. మమ్మల్ని రక్షించు, నన్ను రక్షించు, నిత్యాగ్ని నుండి రక్షించు, నీ రక్తముతో నన్ను ముద్రించు. గొర్రెపిల్ల రక్తము నా పైన ఉండాలి ప్రభువా. ఈరోజు మీ బాధలు, మీ సమస్యలు ఎరుగున్న దేవుడు అండి. మీ పోరాటాలు, మీ తపనంతా ఎరుగున్న దేవుడు. ఏది ఏమైనాను ఆయన ముందు గంభీరంగా ఆయన స్తుతించగలుగుతారా? బ్రింగ్ యువర్ ప్రైజ్, షో యువర్ ప్రైజ్, గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ, గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. లెట్ ద ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్ బీ హియర్. దేవుని మహిమపరచండి. స్తుతులు పైకి వెళ్ళాలి. ఎక్కడైతే స్తుతులు పైకి వెళ్తున్నాయో దీవెనలు దిగి వస్తున్నాయని దేవుడు నాకు తెలియజేస్తుంది. If you can praise Him, there is blessing falling upon you. Bible declares, as the praises of Israel goes up, there is blessing that is coming down from His kingdom. ఈరోజు ఆయన సన్నిధి నుండి ఆయన దీవెన నీ పైన రావాలి. ఇక్కడ నుండి ఖాళీగా వెళ్తానికి లేదు, ఓటమితో వెళ్తానికి లేదు, భయంతో వెళ్తానికి లేదు, చేతకానితనంలో వెళ్తానికి లేదు. ధైర్యముతో, శాంతితో, నెమ్మదితో ఇక్కడ నుండి నీవు వెళ్ళాలి. ఎక్కడ నీ దేవుని మహిమపరచండి. హోసన్నా నా రక్షక, నా దేవా, నా విమోచక, నాకు బలాన్నిచ్చే దేవా, నా సహాయక, నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. స్తోత్రాలు చెల్లించండి, స్తుతి స్తోత్రాలు చెల్లించండి. Let nobody stop your praise. అపవాది నీ స్తుతిని ఆపనవద్దు. 2 మాటలు 2 నిమిషాలు కాదు, నీ స్తుతి హృదయంలో నుండి రావాలి. నీ ఘనత, దేవుని ఘనపరిచే హృదయము నీకుందా? దేవునికి అంగీకారమైన బలి నీకుందా? దేవునికి అంగీకారమైన అర్పణ నీ దగ్గర ఉందా? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు కదా. వేర్ ఇస్ యువర్ బ్రోకెన్నెస్? వేర్ ఇస్ యువర్ బ్రోకెన్నెస్? దేవుడు కోరేది బలి అర్పణలు కాదు, విరిగి నలిగిన హృదయంని దేవుడు అలక్ష్యం చేయడంట. ఇక్కడ మీ స్వరం ఎత్తి బిగ్గరగా ఆయన స్తుతించండి. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనములు, నీకు వందనములు ప్రభువా, నీకు వందనములు. మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభువా నీకు వందనములు. నీలో ఏదైనా అపరాధ భావం అనిపిస్తూ ఉంటే, ఇఫ్ యూ ఫీల్ ఎనీ గిల్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, కన్ఫెస్ రైట్ నౌ. ఏంటి అది నీకు నీ దేవునికి మధ్య ఉన్నది? ఏంటి అది నిన్ను భారంగా మార్చేది? ఏంటి అది నిన్ను దేవుని సన్నిధిలో నిన్ను స్తుతించడం ఒకనే చేసేది? క్షమించే దేవుడు ఉన్నాడు, కృప కనికరం కలిగిన దేవుడు ఉన్నాడు, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను కట్టే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆయనలో చెక్కుకున్న దేవుడు ఉన్నాడండి. ఈరోజు నీ రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. రక్షిస్తానికి ఆయన హస్తం కూర్చం కాలేదు. ఈరోజు మరణం ఊబిలో నుండి నిన్ను పైకి లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ నిందనంతా కొట్టివేసి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. బలవంతుడైన దేవుడు నీ దేవుడు. ఈరోజు సర్వ అధికారం కలిగిన దేవుడు. ఇదిగో మరణపు కాలము
తాళం చేతి, పాతాళపు తాళం చేతులు నా దగ్గర ఉంది. దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఈరోజు సర్వాధికారి అయిన యేసు, అన్ని నామం కన్నా పై నామంగా ఉన్న యేసు నీ నాయకుడిగా, నీ దేవుడిగా, నీ సర్వంగా, నీ ప్రియుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్, ప్రైజ్ హిమ్. నీకు కృతజ్ఞత ఉంటే స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. పరిశుద్ధుడు నా దేవుడు, పరిశుద్ధుడు నా దేవుడు, గొప్ప దేవుడు, నిరంతరముందువాడు. ఆత్మస్వరూపి సత్యదేవు, నిత్య నివాసి, మృత్యుంజయుడు. ఇకనే హోసన్నా, 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 హోసన్నా. ఇప్పుడు రక్షించయ్యా, నన్ను ఇప్పుడు రక్షించు ప్రభువా, నా జీవితాన్ని రక్షించయ్యా. స్వరమెత్తి హోసన్నా, 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 హోసన్నా. ఇక్కడ మీ చేతులు పైకెత్తి, బలవంతుడైన దేవా నన్ను బలపరిచయ్యా, నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను బలపరచు ప్రభా, నా చేతులను బలపరచు, నా జీవితాన్ని బలపరచు, నా జీవితాన్ని స్థిరపరచు అయ్యా. నీ శక్తిని వేడుకుంటున్నాను, నీ అభిషేకాన్ని వేడుకుంటున్నాను. నీ ఆత్మ శక్తిని నాకు దయచే, నీ ఆత్మ అభిషేకాన్ని నాకు దయచే, నీ ఆత్మ తోడును నాకు దయచే. అడగండి, యథార్థంగా అడగండి. అడిగితే నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీకు సహాయం ఇచ్చే దేవుడు. అభిషేకుడవు క్రీస్తు, నీ ఆత్మ శక్తి నింపు. బలవంతుడవు యేసు, అభిషేకుడవు క్రీస్తు, నీ ఆత్మ శక్తి నింపు. మరొకసారి అడుగుదామా మనస్ఫూర్తిగా? బలవంతుడవు అభిషేకుడవు క్రీస్తు, నీ ఆత్మ శక్తి నింపు. బలవంతుడవు యేసు, అభిషేకుడవు క్రీస్తు, నీ ఆత్మ శక్తి నింపు. నీ ప్రేమ శాశ్వతం, నీ కృపే
యేసయ్యా నా దేవా యేసయ్యా నా రాజు నీవే. హోసన్నా స్వరమెత్తి హోసన్నా ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు, ఈరోజు సమస్తము చేయగలిగిన సమర్థుడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నీ బంధకాలను నిర్మూలన చేయగలిగిన దేవుడు, నీ జీవితంలో ఆయన ఆత్మ ద్వారంగా కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు, క్రీస్తుని పునరుద్ధారము శక్తి, క్రీస్తుని మృతుల్లో లేపిన ఆ ఆత్మ ఈరోజు మన మధ్య సంచరిస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రోజు నిన్ను మొత్తానికి, నిన్ను దర్శిస్తానికి, నీవు ఆయనను అనుభవించాలంటే నీ స్వరాన్ని ఎత్తు. నీవు ఆయన అనుభవించాలంటే నీ నోరు తెరవండి. ఎక్కడైనా స్తుతించండి. అద్భుతాలు చేసే దేవా, నా జీవితంలో నీ అద్భుత కార్యాలు జరిగించేగా, నా జీవితంలో నీ కార్యాన్ని రుజువుపరచు ప్రభా. ప్రైజ్ సగవా స్తుతించండి, ఆయన కార్యాలు వస్తాయి. అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే, అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు. నీవు నమ్మితే నీవు చెప్పు, నోరు తెరిచి. అద్భుతములు చేయువాడు. అవునయ్యా, నువ్వు చేస్తావయ్యా, నా జీవితంలో చేస్తున్నావు ప్రభువా. నీవు మాత్రమే సమర్థుడు అయ్యా. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును, యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రం చెల్లును. పరిశుద్ధుడైన దేవునికే మహిమ కలుగును. స్వరమెత్తి చెప్తామండి మరొకసారి, స్వరమెత్తి మరొకసారి చెప్తామండి. అవును, పరిశుద్ధుడైన దేవునికే నీకే మహిమ, నీకే మహిమ. Praise Him, praise Him. పరిశుద్ధుడైన దేవునికే మహిమ మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని విడిపించు ప్రభా. నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా. నా జీవితంలో కార్యము జరిగించయ్యా, నా కుటుంబాల్లో కార్యము జరిగించయ్యా. ఈ లోకము ఉన్నంత వరకు నీ మహిమ కొరకు నిలబడాలయ్యా. అది ఏడుకోవనే, సంతోషమవనే, నిన్ను మహిమ పరుస్తూ నీ సన్నిధిలో ఆర్భాటిస్తాము ప్రభా.
నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో మనం పాడబోతున్నాం. ఎలాగైతే పెద్దలు దూతలు పరలోకములో వారి కిరీటములు కింద పెట్టి ప్రభుని కనపరిచారు, ఆ రీతిగా కనపడతామా? మహిమా ఘనత కృతజ్ఞత స్తుతులు యుగ యుగములకు మా దేవుడికే స్తోత్రములు. స్వరమెత్తి keep praising. మహిమా ఘనత కృతజ్ఞత స్తుతులు యుగ యుగములకు మా దేవునికే స్తోత్రములు. మహిమా ఘనత హల్లెలూయా. Praise him. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి, గాలిపరుస్తూనే ఉండాలి, దేవుని నామాన్ని హెచ్చిస్తూనే ఉండాలి. ఇక్కడ ఉన్న వారు ఎవరు మౌనం ఉండడానికి వీళ్ళేది. కీప్ ప్రైజింగ్ హిమ్, కీప్ ప్రైజింగ్ హిమ్, కీప్ ప్రైజింగ్ హిమ్. ఎస్, నిరంతరము యుగ యుగములు నీకే ప్రభువా. నా దేవుడు నీవేనయ్యా, నా రాజు నీవేనయ్యా, నీకే వందనములు ప్రభువా. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ప్రైజ్ హిమ్. మౌనం ఉండదు, మౌనం ఉండే సమయం కాదు ఇది. ప్రతి ఒక్కరు ఘనంగా దేవుని స్తుతించే సమయం. చివరిసారిగా మహిమా ఘనత యుగ యుగములకు మా దేవునికే స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ మనం ప్రభుని మహిమ పడతామండి. ఈరోజు మన చేతులే ఆకులుగా లెక్కేద్దాం, ఊపుదాం. మన చేతులు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తాము. దేవా, ఏది ఏమైనా నేను స్తుతిస్తాను. I will praise you, Lord, no matter what happens, no matter what situation, no matter what circumstances. You are my King, you are my Lord. I praise you. హోసన్నా, మమ్మల్ని ఇప్పుడు రక్షించయ్యా. నా జీవితాన్ని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. మా జీవితాన్ని నీ మహిమ కొరకు ఉండాలి ప్రభా, నీ సాక్షులుగా ఉండాలయ్యా. ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఈ ఆరాధన పాల్గొని పొందుతున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. నిన్ను కనపరుస్తాము. ఎంత గొప్ప భాగ్యము. నీ శక్తిని గుర్తెరిగి నువ్వు ఎవరివో తెలిసి నిన్ను ఆరాధిస్తాము. ఎంత గొప్ప ధన్యత అయ్యా. ఆనాడు వారు నిన్ను ఎవరినని గ్రహించుకున్నా వారి తాత్కాలికమైన కార్యముల నుండి వారు జయము కోరుతూ విడుదల కోరారు. కానీ ఈరోజు మేము తిరిగి చూసినప్పుడు నువ్వు ఎవరివి? నువ్వు దేవుడు అయ్యా. నీ వాక్యం తెలియజేస్తుంది. సమస్తం నీ ద్వారా చేయబడింది, నీ కొరకు చేయబడింది. ఈరోజు ఉందంటే నిన్ను బట్టే ఉందయ్యా. ఈరోజు నీ కృపను బట్టే మేము ఉన్నామయ్యా. ఈరోజు సింహాసనాసీనుడా నీకు వందనములు, ఉదయించబడిన గుర్రపిల్ల నీకు వందనములు, మా పరమ తండ్రి యావే నీకు వందనములు. నీ ఆత్మ తోడు పరిశుద్ధాత్మని మాకిచ్చావు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. ఏ పరిస్థితి అయినను నీ మీద ఆధారపడేవారుగా, ఏ స్థుతిగతులైనను నిన్ను ఆర్భాటంతో ఘనపరచువారుగా, నిన్ను నీ శక్తిని గుర్తెరిగిన జీవితం దేవా, నిబ్బరముతో ధైర్యముతో బ్రతికే బ్రతుకులు మందరికి దయచి మా కొరకు యేసు చేసిన కార్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మా కొరకు యేసు ప్రభు మరణించడం జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మా కొరకు పరమ తండ్రి
నీ ప్రియ కుమారుడు నువ్వు బలి పశువుగా ఇచ్చావని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మా కొరకు నీ ప్రియ కుమారుని ఆ గొర్రె పిల్లగా ఏ దోషము లేని, ఏ లోపము లేని అల్టిమేట్ సాక్రిఫైస్గా మా కొరకు నీ ప్రియ కుమారుని ఇచ్చావని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నామా పరమ తండ్రి. ఈరోజు పరమ తండ్రి నీ వాక్యము ధ్యానించుండగా నీ వాక్కు యేసు మా జీవితంలో ఉండాలని, మా జీవితాలను వెలిగించాలని, నీ ఆత్మ సన్నిధితో, నీ ఆత్మ శక్తితో మేము నింపబడాలని వేడుకుంటున్నాము. ఇదిగో పరమ తండ్రి, ఈరోజు నీ ఆశ మేము నీ బిడ్డలుగా బ్రతకాలని, నీకు ఇష్టలుగా బ్రతకాలని, నీకు దగ్గరగా బ్రతకాలని ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ, ఈ లైవ్లో వీక్షిస్తామని బలపరిచేయ, నా ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచుకుంటావా దవా. నువ్వు ఉంటే మాకు చాలయ్యా. మా జీవితంలో సర్వం ఎరిగిన దేవుడు, ఆది నుండి అంతం ఎరిగిన దేవా, మా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా, నీ ఘనమైన కార్యంలే జరగాలయ్యా. నీ కృపలో మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ, బలహీనులను బలపరచు, చేతకాని పరిస్థితుల్లో ఉన్న ఆదరించు. మా మెస్సయ్య, మా రక్షకుడు, మా యేసు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రార్థనలకి మాకు జవాబు అనుగ్రహించబడే నిశ్చయత కలిగిన వారిగా బ్రతికే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామములో